ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడానికి ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను ఎస్పీ గారి నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ లోకల్ ఇన్స్పెక్టర్ ని కాంటాక్ట్ అవ్వమన్నారు. కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సీఐ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒక 2 మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది. పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక 500 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ కూడా క్యాచ్ చేశారు. ఇమీడియట్ గా వాళ్ళు చేసినట్టు నాకు తెలియపరిచారు. ఈలోగా మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్లి బస్సును ఎక్యూజ్ తీసుకురావడం జరిగింది.